వెల్కమ్ టు వెయిట్ లాస్ సిరీస్ డే 7 వీడియో. బరువు తగ్గు గిఫ్ట్ కొట్టు. హలో అండి, ఎప్పట్లాగానే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జనరల్ గా మనం మన లైఫ్ లో ఏదైనా బలంగా కోరుకుంటే కనుక, మేనిఫెస్ట్ చేసుకుంటే ఇది అవ్వాలి, ఇది సాధించాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటే కనుక అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. దీన్ని మీరు నమ్ముతారా మేనిఫెస్టేషన్ ని? సో నేనైతే నమ్ముతాను అనమాట. జనరల్ గా ఇది నమ్మాలి అని అంటే ఫస్ట్ మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అంటే నేను ఇది సాధిస్తాను అని చెప్పేసి మనం అనుకోవాలి. నెగిటివ్ గా ఏమో అవ్వదేమో అని చెప్పేసి అనుకోకూడదు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన యాక్షన్స్ అనేవి వెంటనే తీసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఏదైనా మంచిగా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను, లేకపోతే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను అంటే దానికి సంబంధించిన పనులు చేయాలన్నమాట. ఇక్కడ వెయిట్ లాస్ కూడా అలాంటిదే. మీరు వెయిట్ తగ్గాలి అని అంటే ఫస్ట్ నా వల్ల కాదు, అమ్మో ఇది కష్టం అని అనుకోకుండా ఫస్ట్ బలంగా మీరు ఆ కోరికని మైండ్ లో అనుకొని ఈ యూనివర్స్ కి దాన్ని అందించండి. అందించిన తర్వాత ఈ యూనివర్స్ చూసుకుంటది, నా పనల్లా ఒకటే, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, రిజల్ట్స్ అవే వస్తాయి అని మీరు అనుకోండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూసారు కదా, నేనైతే 68 పాయింట్స్ లో ఉండేదాన్ని, ఇప్పుడు 63 పాయింట్స్ లోకి వచ్చాను. సో నేను బలంగా అనుకున్నాను ఎలా అయినా సరే తగ్గుతాను అని చెప్పి. అండ్ అనుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగా నా యాక్షన్స్ అనేవి మొదలు పెట్టాను. వాకింగ్ చేయడం, యోగా చేయడం, డైట్ మంచిగా చేయడం. సో ఇవన్నీ కూడా నా యాక్షన్స్. ఇవన్నీ చేస్తూ నేను ఎప్పుడు కూడా నెగిటివ్ గా థింక్ చేయలేదు. నేను తగ్గను, నా వల్ల కాదు, సో నేను ఇంతే, ఇలా అనుకోలేదు. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. సో యూట్యూబ్ లో అయినా సరే ఈ రోజు నేను మంచిగా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు, పాజిటివ్ గా థింక్ చేసినప్పుడు ఆ కోరిక అనేది నెరవేరుతుంది అనమాట. సో ప్లీజ్ మీరు కూడా హెల్దీగా బరువు తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లైఫ్ లో మీరే కింగ్ ఆర్ క్వీన్ కూడా. సో మీకోసం మీరే స్టాండ్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? సో మనం స్టాండ్ తీసుకొని ఆ కోరికని యూనివర్స్ కి వదలాలి. ఏదో కోరేసుకొని ఇది అయిపోద్దులే అని చెప్పేసి వదిలేయకూడదు. ఫస్ట్ మనం పనులు అనేవి స్టార్ట్ చేయాలి. యాక్షన్స్ ఎప్పుడైతే యాక్షన్స్ ఉంటాయో అప్పుడే అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి లైఫ్ లో ముందుకు వెళ్తాయి అన్నమాట. సో మన పనుల్లో ఒకటే, దాంట్లో సక్సెస్ అవుతున్నామా లేదా అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మనం పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాంట్లో హ్యాపీగా ఉంటున్నామా లేదా, అక్కడ ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం, ఇదే కదా మన లైఫ్. సో ఏదైనా సరే మీరు అనుకున్నప్పుడు ఇది జరగట్లేదు, నాకే ఎలా అవుతుంది అని డిసప్పాయింట్ అవ్వకుండా ఫస్ట్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. రిజల్ట్స్ అనేవి దాని అంతటా అవే వస్తాయి. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఆ పని చేయడంలోనే హ్యాపీనెస్ ఉంది అనేది మీరు నమ్మి తీరాల్సిందే. అప్పుడే మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. నేను ఇక్కడ ఒక మనీ ప్లాంట్ చూపించాను కదండి. ఆ మనీ ప్లాంట్ నేను 2024లో అంటే 2 years బ్యాక్ చాలా ఒక 2 ఆకులు అంతే, చిన్న వేరున్న 2 ఆకులు తెచ్చి ఇంట్లో పెట్టాను. సో ఇప్పుడు మంచిగా ఎదిగిందనమాట. అండ్ అలాగే మనం బరువు తగ్గాలి అని అంటే చాలా పీస్ఫుల్ గా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నేనైతే ఇంట్లో ఎక్కువగా ఈ మధ్య మొక్కల్ని పెంచడానికి, మొక్కలను చూస్తూ ఆనందపడిపోవడం, అందులోనే ఆ సంతోషాన్ని వెతుక్కోవడం అనేది నేర్చుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల మొక్కలకి దగ్గర అవుతాము, కొన్ని అనవసరమైన మనుషులకి, అనవసరమైన ఆలోచనలకి దూరం అవుతాం అనమాట. ఏదో ఒక పని కూడా పెట్టుకోండి, అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ వెయిట్ లాస్ అవ్వడం విషయానికి వస్తే నేను 5 kgs అయితే తగ్గాను అని చెప్పాను కదా. సో సింపుల్ గా నేను ఎలాంటి ఫుడ్స్ తింటాను అనేది మీతో షేర్ చేసేసుకుంటాను. జనరల్ గా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అన్ని రకాలని నేను మిస్ చేసుకోలేను అనమాట. అందుకనే నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లోనే అనుకున్నాను, వెంటనే తగ్గిపోవాలి బరువు అనేది నా కాన్సెప్ట్ కాదు. అన్ని రకాలు నాకు ఇష్టమైనవన్నీ తింటూ స్లోగా తగ్గాలి, అది కూడా హెల్దీగా తగ్గాలి అనేది కాన్సెప్ట్. సో అందుకనే నేను ఇక్కడ 1 నెలలో 10 kgs తగ్గాలి అన్నట్టుగా కాకుండా 1 సంవత్సరంలో 12 kgs తగ్గుతాం. అంటే నెలకి 1 kg చొప్పున తగ్గినా చాలు అనేది నా కాన్సెప్ట్. మంత్లీ గోల్ అనేది పెట్టుకున్నాను, చిన్నగా స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇలా ఒక 3 ఇడ్లీలు, శనగపిండిలో మనకి ప్రోటీన్ అనేది ఉంటది. సో అలాగా కొంచెం చట్నీతో మనం తింటే సరిపోతుంది. ఇంకా మీరు కావాలి అని అనుకుంటే వెజిటేబుల్స్ అందులో కీరా, క్యారెట్ లాంటివి యాడ్ చేసుకోండి. ఆర్ మీకు బ్రేక్ లో కూడా మీరు అలాగా స్నాక్స్ లాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినొచ్చు. అలా తింటే సింపుల్ గా సరిపోతుంది. అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ లోకి
సో నేనైతే రెగ్యులర్గా మ్యాక్సిమం ఒక రోజు నేను రైస్ తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను అని ఎవ్రీడే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ మధ్య అంటే ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వారంలో ఒక్కసారైనా సరే ఆ రోజు మొత్తంలో నేను రైస్ అనేది స్కిప్ చేస్తాను అనమాట. సో ఈ రోజు అలాంటి డైట్ నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇంకాస్త హెల్దీగానే త్వరగా బరువు తగ్గాలి అని అనుకుంటే, అది కూడా అన్ని రకాలు తింటూ అన్నం తినలేను అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు 2 డేస్కి ఒకసారి మంచిగా వైట్ రైస్ తిని కర్రీ మీకు నచ్చింది మంచిగా ప్రోటీన్ అన్ని ఉన్నవి వేసుకొని తినండి. అంటే మధ్యలో ఒక రోజు రైస్ ని స్కిప్ చేసేసి ఇలా చపాతి ఏవైనా తినండి. సో మంచిగా సలాడ్ ఏదైనా ప్రోటీన్ ఉన్నటువంటి శనగలు అవన్నీ వేసుకొని సలాడ్స్ లాగా అలా తినండి. అంటే ఆల్టర్నేట్ డే ఇలా వేసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కువగా వెయిట్ ఉంటే ఈజీగా తగ్గుతారు అనమాట. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేనైతే ఇక్కడ ఇలాగా చపాతి ఆమ్లెట్ 2 కలిపి వేసుకున్నాను. 2 ఎగ్స్ వేసుకున్నాను ఆమ్లెట్ లోకి. అండ్ అలాగే ఒక చపాతీయే తీసుకున్నాను అనమాట. సో ఇంతే నా లంచ్ లోకి ఇలా సరిపోతుంది అనమాట. సో మీరు ఇలా గనక ప్లాన్ చేసుకుంటే అంటే ఆల్టర్నేట్ డేస్ లో ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఇలా సింపుల్ గా ప్లాన్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీరు త్వరగా ఇంకా బరువు హెల్దీగా తగ్గుతారు. అట్ ద సేమ్ టైమ్ మీకు నచ్చినవన్నీ కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్న ఆమ్లెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు చపాతీ ఇష్టం లేని వాళ్ళు కూడా పెద్దగా ఎవరు ఉండరు. సో ఈ రెండిట్ల కాంబినేషన్ సూపర్ గా ఉంటది. అట్ ద సేమ్ టైం మనం బరువు కూడా ఈజీగా తగ్గుతాం అనమాట. అండ్ పిల్లలకు కూడా హెల్దీగా దీన్ని చేసి ఇచ్చేయచ్చు. సో వాళ్ళకి ఎదిగే పిల్లలు కాబట్టి వీటితో పాటుగా ఇంకాస్త ఎక్కువ ఫుడ్డే పెట్టాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా తింటే సరిపోతుంది అనమాట. సింపుల్ గా ప్లాన్ చేసుకోండి. ఎక్కువగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంట్లో చాలా రకాల ఫుడ్స్ తెచ్చుకోవాలా, లేకపోతే కాస్ట్ విషయంలో ఏమన్నా భయపడడం కానివ్వండి, ఏం అవసరం లేదు. సింపుల్ గా ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా బరువు తగ్గొచ్చు. మంచి మంచి ఫుడ్స్ తింటూ హెల్దీగా తింటూ కూడా. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకు అన్ని దొరికేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నా ఈవినింగ్ రెసిపీ ఒకటి మీకు చూపించేస్తున్నాను. ఈవినింగ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను ఒక కప్పు. సో ఆ ఓట్స్ ని నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. ఓట్స్ లో కూడా మనకి మంచిగా కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవి రాకుండా, అంటే ఫైబర్ అది ఉంటుంది కదండి, త్వరగా ఆకలి అది వేయకుండా ఉంటది అనమాట. సో రెగ్యులర్ గా ప్రతి ఫుడ్ ని ఇదే ఫుడ్ రెగ్యులర్ గా తినాలి అని అనుకోకండి. మార్చి తినడం అలవాటు చేసుకోండి. సో మనకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది తెలిస్తే కనుక వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను పౌడర్ లాగా. అండ్ అలాగే ఈ పౌడర్ ని నేను నాకు ఆల్రెడీ ఇడ్లీ రుబ్బు, మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కదా, సో అందులో కొంచెం ఇడ్లీ రుబ్బు మిగిలింది. ఆ ఇడ్లీ రుబ్బులోకి చాలా తక్కువ మిగిలింది అనమాట, అది ఎక్కువేం మిగలలేదు. సో అందులోకి ఇది వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకుంటే మనకి దోశలు అనేవి మంచిగా వస్తాయి అనమాట. అండ్ అలాగే ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇడ్లీ రుబ్బు బాగా పులిసింది అనుకోండి, పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా పులవలేదు పర్వాలేదు, ఫ్రెష్ గానే ఉంది అని అనుకుంటే ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా దోశ బ్యాటర్ సెట్ అవుతుంది అనమాట. అలా సెట్ అయిన దాన్ని మనం చక్కగా దోశలు వేసేసుకోవడమే. సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ చూసారా, నేను మార్నింగ్ సింపుల్ గా ఇడ్లీ తిన్నాను, ఇడ్లీ ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్నూన్ హెల్దీగా తిన్నాను. అండ్ ఆమ్లెట్ అంటే ఎంచక్కా తినేస్తాం మనం. ఆమ్లెట్ కాకపోతే చికెన్ వేసుకోండి, లేకపోతే మిల్ మేకర్ కర్రీ వండుకోండి, ఏదైనా పర్వాలేదు. అండ్ ఈవినింగ్ కూడా ఇలాగా దోశ అనేది వేసుకుంటున్నాను. మధ్యలో మీకు ఆకలిస్తే ఏదైనా ఫ్రూట్స్, క్యారెట్స్, వెజిటేబుల్స్, లేకపోతే ఏబీసీ జ్యూస్ ఇలాంటివి తాగండి. ఆరు శనగలు ఉంటాయి కదా, మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటే శనగలతో చక్కగా లడ్డు ప్రిపేర్ చేసుకోవడం హెల్దీగా. సో ఇలాగా చిన్నగా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకుంటే మనం హ్యాపీగా వెయిట్ అనేది తగ్గొచ్చండి. సో నేను చెప్పినట్టు చెయ్యండి. మీరు అదే చెప్పాను కదా ఇందాకలా, మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే ఇలా రైస్ ని ఒక రోజు స్కిప్ చేయండి, చాలా బాగుంటది, మంచిగా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. లేదు నేను అసలు రైస్ తినుకుంటా ఉండలేను అని అనుకుంటే ఆఫ్టర్నూన్ తినండి. అండ్ ఈవినింగ్ డిన్నర్ అనేది కంపల్సరీ త్వరగా మనం చేసేయాలన్నమాట. మీకు సన్ ఉంటుండగానే మీరు డిన్నర్ తినడం అలవాటు చేసుకుంటే వెయిట్ లాస్ లో మీరు మంచిగా రిజల్ట్స్ అనేవి త్వరగా చూడొచ్చు అండ్ హెల్దీగా బరువు తగ్గుతారు. సో ఇక్కడ నేను దోశలు అనేవి వేసేసుకున్నాను ఓట్స్ తోటి. 2 అయితే వేసుకున్నాను అనమాట, 2 సరిపోతాయి నాకు. అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకుంటున్నాను.
ప్రోటీన్ మళ్ళీ ప్రతి మీల్లోని ప్రోటీన్ అనేది ఉండేలాగా చూసుకోవాలండి. సో హెల్త్ పరంగా. అండ్ అలాగే నేను ఇక్కడ దోసల్లోకి చట్నీ అనేది పుట్నాల పప్పు ఉంటది కదా, పుట్నాల పప్పు సత్తు పౌడర్ అంటారు. ఇది కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. అసలు మీకు తెలిసిందే, పుట్నాల పప్పు మన వాళ్ళైతే ప్రసాదంలో కూడా దాన్ని చక్కగా వాడేవాళ్ళంటే దాని వాల్యూస్ ఎంత ఉన్నాయో చూడండి. సో చాలా హెల్త్ కి మంచివైనవన్నీ మన చుట్టూతా చిన్నప్పటి నుంచి వాడుతున్నవి బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటిని మన రెసిపీస్ లో యాడ్ చేసుకోవడం. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే కనుక మీరు ఎంచక్కా బరువు తగ్గుతారు. అండ్ మీరు నా మిగతా వీడియోస్ ని కూడా చూడొచ్చు. నేను హ్యాపీగా ఎంచక్కా అన్ని రకాలు తింటానన్నమాట. సో నేను మీకు ఇంకా వీడియోస్ లో తక్కువే చూపిస్తాను. చూపించిన దానికంటే కొంచెం ఎక్స్ట్రానే తింటాను. అయినా సరే నా వెయిట్ లాస్ అనేది ఎంచక్కా అవుతుంది. నేను పెద్దగా కష్టపడట్లేదు కూడా దీనికోసం అని చెప్పేసి. అన్ని రకాల ఫుడ్స్ వదులుకోవడం కానివ్వండి ఏం చేయట్లేదు. నేను మధ్యలో ఐస్ క్రీమ్స్ తింటున్నాను, స్వీట్స్ తింటాను, అన్ని మేనేజ్ చేసుకుంటాను అనమాట. మనకి మేనేజింగ్ స్కిల్స్ అనేవి వస్తే ఎంచక్కా బరువు తగ్గొచ్చండి. సో మీరు కూడా బరువు తగ్గి గిఫ్ట్ కొట్టాలి అని అనుకుంటే మీరు ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నారు, ఎంత తగ్గాలో అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. మీ నేమ్ అనేది నేను బుక్ లో నోట్ చేసుకుంటాను. అండ్ లక్కీ డ్రాలో మీ నేమ్ తీస్తాను. అండ్ ఖచ్చితంగా మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను. ఇది మీకు మోటివేషన్ అవుతుంది అండ్ నాకు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి, ఇదండి వాళ్ళ నా వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.